మన భారతదేశం చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలు కలిగిన దేశం. ఇక ఆ పుణ్యక్షేత్రాలు కలిగిన దేశంలో ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం గురించి మీతో చెప్తాను. మన దేశంలో ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రం అత్యంత పురాతనమైన క్షేత్రంగా 5000 సంవత్సరాల నాటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అండి. కర్ణాటక రాష్ట్రంలో మంగళూరు జిల్లాలో సుబ్రహ్మణ్యపురం కుక్కి అని పిలుస్తారు. బెంగళూరుకి సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పూర్వం ఈ క్షేత్రాన్ని కుక్కి అనే పిలిచేవారు. కుక్కి అంటే అర్థం గుహ. ఇక స్వామివారి కథనం ప్రకారం తారకాసుని వధ జరిగింది ఏంటి అంటే, స్కాంద పురాణం ప్రకారం షణ్ముఖుడు తారకాసుని సంహరించిన తరువాత ఇంద్రుడు కుమారస్వామికి ఘనంగా సన్మానం చేసి తన కుమార్తె ఆయన దేవసేనను వివాహం చేసుకోవాల్సిందని కోరారు. సంతోషంగా షణ్ముఖుడు ఒప్పుకున్నారు. ఇక ఇప్పుడు మీరు చూస్తున్న దానిలో కుమారధార అనే ఒక నది కనిపిస్తుంది. దేవాలయం కానుకున్న ఈ ధార ఎలా ఏర్పడింది అంటే, కుమారస్వామి వివాహం జరుగుతున్నప్పుడు పర్వతం పైన మృగశిర మాసం శుద్ధ షష్ఠి నాడు కళ్యాణం జరిగిన రోజు త్రిమూర్తులతో పాటు వివిధ దేవగణాలు దేశం నలుమూల నుంచి తీసుకొచ్చిన పుణ్య నదీ జలాలతో స్నానం చేయిస్తారు. అప్పుడు ఈ నదీ జలాలే ప్రస్తుతం దేవాలయం దగ్గర కుమారధారగా నది ఉంటుందని చెప్తారు. ఈ నదిలో స్నానం చేయడం వల్ల చర్మరోగ నివారణగా పనిచేస్తుంది. అనారోగ్య సమస్యలతో ఉన్నవారు, చర్మరోగ సమస్యలతో ఉన్నవారు ఈ నదిలో స్నానం చేయడం వల్ల నయమవుతుందని ప్రత్యేకంగా అందరూ నమ్ముతారు. ఇక వాసుకి గురించి చెప్పాలి అంటే, గరుడదేవుడు దాడి చేస్తారు. అప్పుడు వాసుకి అనే సర్పరాజు తప్పించుకోవడానికి కుక్కి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలోని బిల్వ ద్వార గుహల్లోకి శివ తపస్సు చేస్తుంటారు. వాసుకి తపస్సు మెచ్చి శివుడు షణ్ముఖునికి ఎల్లప్పుడూ తన ప్రియ భక్తుడిగా వాసుకి అండగా తోడుగా ఉంటారని చెప్తారు. అందువల్లే షణ్ముఖుడికి ఇక్కడ కొలువై ఉంటాడని ప్రతీతి. షణ్ముఖుడు వెనుక సర్పరాజులు ఉండడానికి కారణం కూడా ఒకటండి. ఇక ప్రత్యేకంగా సాధారణంగా గర్భగుడికి మనం వెళ్ళేటప్పుడు ముందు నుంచి వెళ్తాం, కానీ ఈ దేవాలయంలో మాత్రం గర్భగుడి వెనక నుంచి ప్రాంగణంలోకి చేరుకొని మూల విరాట్ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఇక గర్భగుడికి సరిగ్గా మధ్యలో పీఠం కలదు. ఈ పీఠం పైన భాగంలో షణ్ముఖుడు మయూర వాహనం పైన దర్శనమిస్తారు. దాని కింద సర్పరాజు వాసుకి దర్శనమిస్తుంది. స్వామికి పైన ఆదిశేషుడు ఉంటారు. ఇక గరుడ స్తంభం ప్రత్యేకమైనదండి. మూల విరాట్కు ప్రధాన ద్వారానికి మధ్య వెండి స్థాపనం చేయబడిన గరుడ స్తంభం ఉంటుంది. ఈ గరుడ స్తంభంలోనే వాసుకి అనే మహాసర్పం ఉంటుందని, ఈ సర్పం విడిచే విషవాయువులు నుంచి కాపాడడానికి గరుడ స్తంభాన్ని ప్రతిష్ఠించారని స్థల పురాణం చెబుతుంది. ఇక పూజలు అంటారా, సర్పదోష నివారణని, పిల్లలు కావాలని వాళ్ళని ప్రత్యేకంగా పూజలు జరిపిస్తారు. ఇక్కడ కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలో పశ్చిమ కనుమల్లో కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఇది. మంగళూరు నుంచి